ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో నేను ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఒకటి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డాట్ జేఎస్. ఓకే, ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ ఇంపోర్ట్ ఫస్ట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక ఫైల్లో ఒక కోడ్ రాసింది. ఓకే, ఈ ఫైల్లో ఉన్న కోడ్ని వేరే ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎక్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్. నెక్స్ట్, వేరే ఫైల్లో ఉన్న కోడ్ని ఇంకో ఫైల్లోకి తీసుకొచ్చుకోవాలి, అప్పుడు మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఎక్స్పోర్ట్ it is used to send something from one file to another file. సో ఎందుకు యూజ్ చేస్తామంటే, టు సెండ్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. సో దీనికోసం మనం ఎక్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఓకే, నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాకుండా ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. లేకపోతే నేను దీన్నే చేంజ్ చేస్తాను. ఎలా చేంజ్ చేస్తాను అంటే, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాకుండా ఏదైనా ఒక మ్యాథ్ ప్రాబ్లం తీసుకున్నాం. సో మ్యాథ్ ప్రాబ్లం తీసుకుంటున్నాం కాబట్టి ఫైల్ నేమ్ కూడా math.js అని పెట్టేస్తున్నాను. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ నేను math.jsగా చేంజ్ చేసాను. ఓకే, ఇప్పుడు మన ఫైల్ నేమ్ వచ్చేసి math.js. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఒక రెండు వేరియబుల్స్ తీసుకుంటాను, కాన్స్ట్ a ఈక్వల్స్ టు 10 అండ్ కాన్స్ట్ b ఈక్వల్స్ టు 20. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇవి నాకు వేరే ఫైల్లోకి రావాలి. అలా రావాలి అంటే మనం ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. ప్రజెంట్ మనం ఉన్నది math.js. ఓకే, సో నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ, app.js. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపోర్ట్ కావాలంటే ఈ math.js లో మనం ఎక్స్పోర్ట్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ ఎక్స్పోర్ట్, ఇక్కడ ఎక్స్పోర్ట్. సో మనం ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చిన ఎక్స్పోర్ట్ అంటే మనం ఈ వేరియబుల్స్ ని, ఏ వేరియబుల్ బి వేరియబుల్స్ ని వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ index.js లోకి వెళ్తున్నాను, ఇక్కడ సారీ app.js లోకి వెళ్తాను. ఇక్కడ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఇంపోర్ట్ అని రాసేసి ఇలా కర్లీ బ్రాసెస్ రాసేసి a, b. ఇవి ఎందులో ఉన్నాయి? ఫ్రమ్ math.js ఫైల్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను console.log నేను వీటిని ప్రింట్ చేస్తాను. ఏ నెక్స్ట్ ఏ బి ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఈ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? మనకి math.js లో, కానీ మనం ఎక్కడ ఉన్నాం? app.js లో ఉన్నాం. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇందులోకి app.js లోకి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే, నేను దీన్ని రన్ చేసి చూస్తా. ఇప్పుడు node app.js import package. స్లాష్ వచ్చింది చూడు, a, b. 1 minute. export a not found. Okay, సో మనకు ఫంక్షన్స్
ఓకే, యాక్చువల్లీ మనకు దేనికంటే ముందు మనం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి. ఓకే, నేను అది ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు. అది ఎలా చేస్తామంటే ఇందులో నుంచే npm init y, ఇది మనం ప్యాకేజ్ డాట్ జేసన్ని ఇన్స్టాల్ చేస్తుంది. అందులో అన్ని లైబ్రరీస్, దీనికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇగో ఇది ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ అయింది మనకి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇందులోకి వచ్చేసి మనకి ఇక్కడ టైప్ కామన్ జేఎస్ అని ఉంది కదా, ఇక్కడ మనకి టైప్ మాడ్యూల్ అని ఇచ్చేస్తే అయిపోద్ది. ఓకే, సో ఎప్పుడైతే ఇట్లా ఇస్తామో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ప్రతిసారి చేంజ్ చేయాల్సి ఉంటుందా? ఏం లేదు, ఒకటేసారి ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ టైప్లో మాడ్యూల్ యూజ్ చేయాలి అంతే. ఇది న్యూ వే. ఓల్డ్ వే అయితే అదే కామన్ చేసి యూజ్ చేస్తాం. అది నేను టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా, అది ఓల్డ్ వే, ఇప్పుడు ఎవరు యూజ్ చేయరు కానీ ఇదే యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో సేవ్ చేసుకుంటుంది, సేవ్ చేసుకున్నా. ఇప్పుడు రన్ అవుతుందో లేదో చూద్దాం. నోడ్ app.js, రైట్, సేమ్ ఎర్రర్ వస్తుంది, అది అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఇలా చేసి చూద్దాం వస్తుందా. అప్డేట్ చేస్తూనే ఉన్నాను, దీన్ని సేవ్ చేసుకోవాలి మరి. ప్యాకేజ్ నేమ్ ఫైల్ బేస్ డన్. ఇది వరకు వేరే ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు వేరే ఎర్రర్ వస్తుంది, చూసినా. ఇంపోర్టెడ్ ఫ్రమ్ యూజర్ నేమ్ న్యూ ఫోల్డర్ app.js. ఓకే, app.js. దీన్ని సేవ్ చేసుకుంటాను. ఇప్పుడైనా వస్తా, రైట్. ఓకే, ఇక్కడ ఏం చేసినామంటే ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇన్స్టాల్ చేసుకున్నామా ప్యాకేజ్ డాట్ జేఎస్ అని, టైప్ మాడ్యూల్ అని రాసినాం కదా, దీన్ని మనం సేవ్ చేసుకున్నాం. తర్వాత ఈ మ్యాథ్ డాట్ జేఎస్ లో కోడ్ రాసినాం. ఓకే, దీన్ని మనం సేవ్ చేయలేదు. సేవ్ చేయకపోతే అది తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి యాప్ డాట్ జేఎస్ లో సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ చేయాలి, ఐ మీన్ కంట్రోల్ ఎస్ అని ప్రెస్ చేయాలి, కంట్రోల్ ఎస్. సో ఇక్కడ యాప్ డాట్ జేఎస్ లో కంట్రోల్ ఎస్, రెండింటిని సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక నేను ఇక్కడ మ్యాథ్ డాట్ జేఎస్ లో రాసి పెట్టేసిన, సేవ్ చేయలేదు. సో ఇప్పుడు అర్థమైంది కాన్సెప్ట్. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇక్కడ యాప్ డాట్ జేఎస్ లో ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది మన వేరియబుల్స్ ని ఇలా చేస్తున్నాం. ఇప్పుడు అదే ఫంక్షన్స్ ని చేయాలి అనుకో, అది ఎట్లా చేస్తామంటే అక్కడ కూడా సేమ్ సింటాక్స్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఫంక్షన్ యాడ్, మనకి ఇక్కడ ఎక్స్ కామా వై ఇట్లా తీసుకుంటున్నా, 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఏం చేస్తున్నా, యాడ్ చేస్తున్నా 2 వాల్యూస్. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నా, 2 వాల్యూస్ ని యాడ్ చేస్తున్నా, ఒక ఫంక్షన్ రాసి పెట్టిన. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందా అంటే మనం ఒకే ఫంక్షన్ ని వేరే వేరే ఫైల్లో యూజ్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ ఒక ఫైల్లో రాసేసి అదే ఫైల్లో ఉన్న కోడ్ ని వేరే ఫైల్స్ లో జస్ట్ ఆ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, అది ఎంత పెద్ద కోడ్ అయినా సరే. ఇప్పుడు నేను నార్మల్ గా ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన. ఓకే, ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది ఏదైనా ఒకటి.
ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ నేను వేరే ఫైల్లో రాయాలంటే కష్టం కదా. ఓకే అప్పుడు ఏం చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ పెట్టేసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటా అక్కడ. అలా ఎన్ని ఫైల్స్ లో అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, కింద లెట్ ఇక్కడ కింద లెట్ రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ టు నెంబర్. నేను ఇక్కడ ఫైల్ ఇదే ఫైల్ నేను ఇక్కడ యూజ్ చేస్తా, ఇక్కడ యాప్ డాట్ చేస్తా. ఓకే ఓకే ఓకే, ఏం చేస్తున్నా ఇగో ఇక్కడనే ఇంపోర్ట్ x, y యాడ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ యాడ్ ఫంక్షన్ కదా, ఎక్స్పోర్ట్ దేన్ని చేస్తున్నాం మనం, ఎక్కడ ఉంది ఇది, దీన్ని దీన్నే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్నే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేస్తున్నాం యాడ్ console.log యాడ్ a, b. ఓకే, మనకి ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. సో a, b మనం ఫంక్షన్ యాడ్ చేస్తాం, మనకి 30 రావాలి. మళ్ళీ దీంట్లో రాసినాం, మళ్ళీ సేవ్ చేయలేదు ఇక్కడ. అది ఏం కాదు, ఎక్స్ కామా వై అనేది జస్ట్ ఎలా అంటే అవి పారామీటర్స్ అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఇంపోర్ట్ ఎట్లా చేసుకోవాలంటే, అక్కడ ఎక్స్పోర్ట్ అనేది తెలిసింది కదా, వేరే ఫైల్లో ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలంటే ఇలా కర్లీ బ్రాసెస్ లో రాయాలి. ఏది ఎక్స్పోర్ట్ కీవర్డ్ కి, ఈ ఎక్స్పోర్ట్ కీవర్డ్ కి వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇలాగా ఇంపోర్ట్ రాసేసి సేమ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఉందో ఎగ్జాక్ట్ గా సేమ్ నేమ్ ఇవ్వాలి. సేమ్ అక్కడ ఏది క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇంపోర్ట్ చేసుకోవాలి కర్లీ బ్రాసెస్ లో. అండ్ అది ఏ ఫైల్లో ఉందో మెన్షన్ చేయాలి, ఫ్రమ్ దిస్ ఫైల్ అని. మ్యాథ్.js లో ఉంది కాబట్టి నేను మ్యాథ్.js నుంచి ఈ వేరియబుల్స్ ఫంక్షన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా కర్లీ బ్రాసెస్ లో. కానీ మనం ఇచ్చిన ఫంక్షన్స్ కి వేరియబుల్స్ డిఫరెంట్ కదా, x, y కదా, అవి పారామీటర్స్. పారామీటర్స్ ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, ఈ వాల్యూస్ ఇస్తున్నాం. ఇవేంటి పారామీటర్స్ కాదు, వీటిని ఏమంటారు, కాదు ఫంక్షన్ ని కాల్ చేసే దాంట్లో ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ మనం ఈ వాల్యూ ఇస్తున్నాం. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయి, ఇందులోకి వెళ్తాయి. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ 10, y వాల్యూ 20. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో ఇది ఎక్స్పోర్ట్, నార్మల్ ఎక్స్పోర్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ వేరియబుల్స్, మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఓన్లీ ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తాం. అదే మనకు ఒకటే ఫైల్ని ఎక్స్పోర్ట్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ని కాదు, అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఏంటంటే greet.js. greet.js లో సింపుల్గా నేను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ used when you want to export only one main thing from a file. ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు ఎక్స్పోర్ట్ ఓన్లీ వన్ మెయిన్ థింగ్ ఫ్రమ్ ఏ ఫైల్. ఒక ఫైల్లో ఒక మెయిన్ థింగ్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి, అది వేరే ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే,
ఎలా రాస్తామంటే ఒక ఫంక్షన్ రాస్తున్నాం, గ్రీట్ అనే ఫంక్షన్ గ్రీట్ console.log hello అజయ్. ఓకే, ఇది నేను రాసిన. ఓకే, నాకు ఇది ఒకటే, ఈ మెయిన్ థింగ్ ఒకటే, నాకు ఎక్స్పోర్ట్ కావాలి, వేరే ఫైల్లో ఇంపోర్ట్ కావాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే, సో నేను దీన్ని సేవ్ చేసుకుంటాను. ఓకే, ఈ app.jsలో నేను దీన్ని కామెంట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఇది రీడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంపోర్ట్ గ్రీట్ ఫ్రమ్ greet.js. ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయి, ఇది ఇక్కడ ఎట్లా ఇంపోర్ట్ చేస్తున్నాం, కర్లీ బ్రేసెస్ యూజ్ చేయట్లేదు. ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కి మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అప్పుడు కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ చెప్తా, ఇక్కడ నేను దీన్ని ఫంక్షన్ కాల్ చేస్తున్నా దాన్ని. ఓకే, గ్రీట్ దాంట్లో ఉంది, గ్రీట్ ఫైల్లో ఈ ఫంక్షన్ ఉంది, దాన్ని నేను app.jsలో చేస్తున్నా, సేవ్ చేసుకున్నా. హలో అజయ్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నార్మల్ ఎక్స్పోర్ట్లో యాజ్ ఇట్ ఈస్ ఆ వాల్యూసే ఎక్స్పోర్ట్ చేయాలి. ఐ మీన్ ఆ వేరియబుల్స్ కానీ ఆ ఫంక్షన్ నేమ్స్ కానీ మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, సేమ్ నేమ్తో ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్కి మనం ఏం నేమ్ ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు మ్యాథ్.js లో ఇక్కడ మ్యాథ్.js గ్రీట్.js ఉంది కదా. సో గ్రీట్.js లో మనకి ఇక్కడ ఫంక్షన్ ఏముంది, గ్రీట్ అని ఉంది. దీన్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం గ్రీట్ అని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో వేరే నేమ్ కూడా ఇచ్చేయచ్చు, సే హలో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, సే హలో అనే రాస్తున్నా, సే హలో. ఇప్పుడు కూడా ఇది వర్క్ అవుద్ది, హలో అజ్. ఓకే, ఓన్లీ ఎక్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు మనకి కర్లీ బ్రాసెస్ యూజ్ చేయాలి, అండ్ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అదే వేరియబుల్ నేమ్, అదే ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మన ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనుకో, అది మనకి యాజ్ ఇట్ ఈస్ ఇవ్వకపోయినా పర్లేదు, అండ్ కర్లీ బ్రేసెస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అనేది ఏదైనా ఒక మెయిన్ థింగ్ ని ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడే యూజ్ చేస్తాం. ఓకే, రైట్. సో నేను ప్రాక్టీస్ చేసి ఇస్తా కొన్ని, అవి చెయ్యి. ఓకే, రైట్.